ఎక్కడుంటే? భూంపల్లినా? ఏం చేస్తావు? వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం ఏం పంట వేసినావు? వరి పంట. ఎట్లుంది గిట్టుబాటు ధర మంచిగా వస్తుందా? ఏం మామూలుగానే ఉంది. వరి వేయడం అంతా ఖరాబ్ ఉన్నాయి. బోనస్ ఇస్తాను, బోనస్ ఏం లేదు. రైతు బంధు అనేది ఇంకా వరకు పడడం లేదు. ఈ 120 రోజులు అవుతుంది కదా, రైతులకు రుణమాఫీ ఇట్లా చేస్తాను చేస్తాడు. 100 రోజులలో చేస్తాను. ఇంకా వరకు కూడా కాలేదు. రైతులు నేను ఆదుకుంటలేదా? ఏం ఆదుకుంటే ఏం ఆదుకున్నాను అంటే గతంలో కేసీఆర్ ఉండు కదా, ఆయన బెటరే ఉండేనా? కేసీఆర్ అనేది కొంచెం చూసుకోండు. కాకపోతే రుణమాఫీ ఆయన ఎలక్షన్ మూమెంట్ చేసాడు తప్ప, కానీ మొదలైతే వేయలేడు. మొదలు వేయలేదా? ఇప్పుడు నీళ్లు కరువు వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళనే కరువు వచ్చింది అంటారు, నిజమేనా? కాంగ్రెస్ వల్ల అంటే వర్షాలు పడితే కాంగ్రెస్ ఏం చేస్తుంది? ఏ పార్టీ ఏం లేదు. వర్షాలు ఏంది కాంగ్రెస్ చేయదు, ఏం లేదు. కాంగ్రెస్ వర్షాలు లేవు కాబట్టి ఏ ప్రభుత్వం ఏం చేయలేము. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఇటు బీజేపీ నుండి రఘునందన్ రావు ఉండు, కాంగ్రెస్ నుండి నీలం మధు ఉండు, బీఆర్ఎస్ నుండి వెంకటరామరెడ్డి ఉండు. గతంలో మీకు కలెక్టర్గా కూడా ఈ ప్రాంతంలో చేసింది కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది ఈ ముగ్గురిట్లలో? వెంకటరామరెడ్డి అనేటోడు ఒక 100 కోట్లు ఖర్చు పెడతాడు. ఆయన వీడు కొత్త బాబాయ్ రెడ్డి ఉండే, మన ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిచిండు. ఆయన 40 కోట్లు పెట్టిండు. ఇలా ప్రజలు పోతే ఇలా ఏమంటుండే అంటే ఇలా తిడుతుండు, బండపోతే తిడుతుండు. ఇలా వెంకటరామరెడ్డి కూడా ఒకవేళ 100 కోట్లు పెట్టి ఆయన గెలిచిండు అనుకో, ఆయన కూడా అదే పరిస్థితి. కొత్త బాబాయ్ రెడ్డి వెంకటరామరెడ్డి ఒకటే, రెండే. కానీ వాళ్ళని గెలవనియదు. ఎందుకు? ఆయన చేయడు. వీళ్ళకి ఇప్పుడు ఏంది డబ్బులకు ఆశపడి ఓట్లేస్తారు. మామూలుగా కూడా మేము ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కూడా మేము తిరిగితే మన ఎస్సీ ఎస్టీ చైర్మన్ మమ్మల్ని పోలీసులు కూడా జులుము చేయించిండు. ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆయన మీరు తిరిగితే ఆయన ఎందుకు చేసాడు? ఆయన డబ్బులు ఆయనకు పంచిండు కదా. ఎస్సీ ఎస్టీ కమిషన్ పంచిండు. ఆయన ఎట్లా వస్తాడు? పంచిండు. కరెంట్ ఆయన ఉన్నది కదా, ఆయన పంచొద్దని చెప్తే కూడా ఆయన పంచిండు. అంటే రాజ్యాంగబద్ధమైన పదవి కదా, ఆయన పంచొద్దు అంటే ఆయన ఏం లేదు, కండవాలేదు ఏం లేదు, ఉంటే బట్టలు వేసుకొని వైట్ బట్టలు వేసుకొని కాళ్ళ మంచిగా దర్జాగా తిరిగిండు, పంచిండు. మేము దొరకబట్టాము కూడా. దొరకబట్టి పోలీసులు పంపించితే ఇప్పుడు ఇక్కడ వేరే వడ్లకాడు ఉన్నాం మోజాల. అప్పుడు వాటి నుండి వర్షాలు వస్తుంది, వర్షాలు ఆడలు నిలవడం, పోలీసులు అంతా గిరం నిలవడం, వడ్లు ఉన్నాయి సార్ మా ఇక్కడ, అందుకే నిలవడం అనగా సపరేట్గా వెళ్ళిపోయారు. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేసినట్టు వాళ్ళు పైసలు వస్తాయి? ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకుంది. అంతా హరీష్ రావు చేతుల, కేసీఆర్ చేతుల వాళ్ళందరూ ఉంటారు కాబట్టి కళ్ళు మూసుకుంది. రఘునందరావు పెద్దగుండ వెళ్ళి కాజీపూర్ ఇది బోనాల కొండాపూర్ ఇవన్నీ కూడా ఆయన పోయి మొత్తం సర్వే చేసి మొత్తం లొల్లి చేసినా కానీ వాళ్ళు పట్టించుకోలే. ఆయన పైసలు పంచారు పక్కా. తీసుకున్నా నాకు రాలేదు. నేను బీజేపీ అయినా నాకు కళ్ళు సీత కూడా పంపలేదు. బీజేపీ అనేది నాకు బీజేపీ అని పైసలు ఇవ్వలేరు. ఎన్ని ఓట్లు ఉంటాయి మీ ఇంట్లో? మా ఇంట్లో 20 ఓట్లు ఉంటాయి. 20 ఓట్లకి ఇవ్వలేదా? 20 ఓట్లకి అంటే ఓటుకి ఎంత ఇచ్చారంట? ఓటుకి 1000 రూపాయలు ఇచ్చి 20,000 పోయినట్టేనా? ఒకవేళ ఇస్తే తీసుకుంటా? అవసరం లేదు. ఎందుకు? వాళ్ళ మందు కూడా అవసరం లేదు, వాళ్ళ కళ్ళు అవసరం లేదు, నీళ్ళు అవసరం లేదు. దర్జాగా వేయాలి మనం. ఇలా కళ్ళు నీళ్ళు తీసుకొని రేపు మాటలు పడాల్సిన అవసరం లేదు. రేపు నీ దరఖాస్తా తమ్మి ఒక పని పడ్డ చేస్తావు అని అంట అన్న, నువ్వు పైసలు తీసుకున్నావు కానీ నువ్వు పని ఎట్లా వేయాలని కానీ నువ్వు అంటూ. మరి అట్లా ఎందుకు? అట్లా అనుకున్నప్పుడు అందరు తీసుకుంటారు కదా పైసలు. వాళ్ళు ఇష్టం ఉన్నది తీసుకురు, వాళ్ళు తీసుకొని ఏం చేసుకుంటారు? ఇక 4 రోజులు తింటారు, తాగుతారు, ఊరుకుంటారు. మనకు అవసరపడ్డారని. మరి ఇప్పుడు ఎమ్మెల్యే ఉండ ఇక్కడ అందుబాటులో ఉంటుండా? ఎమ్మెల్యే అయినట్టు ఈ టాకరే కనిపిస్తుంది కదా. మరి గతంలో ఎమ్మెల్యే గెలిచిండు కదా, రఘునందరావు ఏమైనా చేసిండు? ఇక్కడ చేసిండు. ఏం చేసిండు? మనకు రైల్వే చేసిండు. ఇప్పుడు పెద్ద రోడ్ చేస్తుండు కదా, 4 వీలర్ లైన్, అక్కడ వేస్తుండు. సిద్దిపేట రైలు తెచ్చిండు. ఇంకా ఆయన దృష్టిలో ఏముండనో కానీ ఆయన జర ఆగం చేసి ప్రజలు ఆగం చేసారు. గెలిచేటోడే, కాకపోతే ఈ డబ్బుల వలన ఆగం చేసారు. సరే, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు గెలుస్తాడా? మరి గెలవతాడు ఖచ్చితంగా, 100%. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కాదని ప్రజలు బీజేపీ కోటేస్తారా? వేస్తారు. ఈ మన మెదకు మొత్తంలో మెదకులో బీజేపీ రాబోతుంది. పక్క ఎన్ని ఓట్లు వస్తాయి? ఎన్ని ఓట్లతో గెలుస్తాడు? ఎన్ని ఓట్లు అంటున్నావు? 5 లక్షల దాకా పక్కా గెలుస్తాడు. పక్కా గెలుస్తాడు. సరేనా? ఆయన ఒక నల్లకోటి సూర్యుడు, ఒక ప్రశ్నించే గొంతు. ఆయన వేరే ఆయన వల్ల ఇవ్వలేరు. ఆయనతో సాధ్యమైనంత వరకు చేస్తాడు. ఇక వేరే వాళ్ళు ఇవ్వలేరు. ఆయన అంత మాట్లాడే శక్తి లేదు,
ఆయనంతా ఇచ్చే గౌరవము మర్యాద ఇచ్చే మనిషి లేడు. ఓకే.